మహిళల బంగారు భవిష్యత్. కాలం మారుతోంది. నగల పెట్టెలో నిక్షిప్తమై ఉండాల్సిన బంగారం ఇప్పుడు సరికొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు లాకర్లకే పరిమితమైన స్త్రీధనం ఇప్పుడు డిజిటల్ సావరిన్ బాండ్లుగా, బ్యాంకు వడ్డీ పథకాలుగా మారి దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సిద్ధమవుతోంది. ప్రాచీన సంప్రదాయ సంస్కృతులను కొనసాగించడంలో బంగారానిది ప్రముఖ పాత్ర. అందం, ఆహార్యం, ఆరోగ్యం ఇలా అన్నింట మహిళకు అండగా ఉండేది బంగారమే. అంతటి ప్రాముఖ్యత కలిగిన బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేయొద్దు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు కొందరిలో ఆందోళన రేకెత్తిస్తోంది. అత్యవసరాల్లో ఆదుకునే నగలు అక్కరకు రాకుండా పోతాయని మహిళలు దిగులు చెందుతున్నారు. బ్యాంకుల్లో సైతం రుణాలకు పరిధులు విధించడం మధ్యతరగతి మహిళలు శరాఘాతంగా భావిస్తున్నారు. ప్రధాని పిలుపులో అంతరార్థం తెలియక పరేషాన్ అవుతున్నారు. భారతీయ సంస్కృతిలో బంగారం కేవలం ఒక నగ కాదు, అది మహిళల సమాంతర బ్యాంకింగ్ వ్యవస్థ. దీన్నే స్త్రీధనం అంటారు. ఆపత్కాలంలో మహిళకు ధైర్యాన్నిచ్చే ఏకైక శక్తి ఇది. మహిళకు పూర్తి హక్కు ఉండే ఆస్తి బంగారం. భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం వచ్చి ఉద్యోగాలు పోయినా, మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా కుటుంబాన్ని ఆదుకోవటానికి మొదట తాకట్టు పెట్టేది, అత్యవసరమైతే అమ్మేది మహిళల బంగారాన్నే. ఆ బంగారం చేజారిపోతే మహిళలు తమ ఆర్థిక స్వయం ప్రతిపత్తిని కూడా కోల్పోతారు. భారతీయ మహిళలకు బంగారానికి ఉన్న అనుబంధం కేవలం ఒక లోహంతో ఉన్నది కాదు, అది ఒక సెంటిమెంట్. బంగారం భారతీయ మహిళల ఆత్మ గౌరవం. బంగారం అంటే ఒంటిపై మెరిసే నగ మాత్రమే కాదు, పుట్టింటి జ్ఞాపకం, మెట్టినింటి పరువు, ప్రతిష్ట. బంగారం, పెట్రోల్ ఆర్థిక సంక్షోభాలకు, మన దేశంలోని మహిళల జీవితాలకు అత్యంత బలీయమైన విడదీయరాని బంధం ఉంది. ఆర్థిక వ్యవస్థలో పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు వచ్చే నిత్యావసరాల ధరల పెరుగుదల, బంగారానికి పెరిగే డిమాండ్, ఇవన్నీ మహిళల జీవితాల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ధరలు విపరీతంగా పెరిగితే ఆ భారం పరోక్షంగా ఇంట్లో ఉండే మహిళలపైనే పడుతుంది. పెట్రోల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి పాలు, కూరగాయలు, కిరాణా సామాగ్రి, వంట గ్యాస్ అన్ని ఆకాశాన్ని తాకుతాయి. మధ్యతరగతి పేద కుటుంబాల్లో బడ్జెట్ ని నిర్వహించేది మహిళలే కాబట్టి ఆదాయం సరిపోనప్పుడు మహిళలు కుటుంబం కోసం తమ బంగారు నగల్ని ఆర్థిక వనరుగా వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధాని పిలుపుతో ఆ అవకాశం ఇక ముందు ఉండదేమోనని మధ్యతరగతి మహిళలు భయపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మహిళలు బ్యాంకులు లేదా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో గోల్డ్ లోన్స్ తీసుకుంటారు. సంక్షోభం సుదీర్ఘంగా కొనసాగి వడ్డీలు కట్టలేకపోతే బ్యాంకులు ఆ బంగారాన్ని వేలం వేస్తాయి. దీనివల్ల తరతరాలుగా వచ్చే కుటుంబ సంపద శాశ్వతంగా చేజారిపోతుంది. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల బంగారం ధరలు విపరీతంగా పెరిగితే మధ్యతరగతి పేద కుటుంబాల మహిళలు భవిష్యత్తు కోసం కనీస మొత్తంలో కూడా బంగారాన్ని కొనుగోలు చేయలేరు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరల వల్ల పెరిగిన ద్రవ్యోల్బణంతో మహిళలు నడిపే చిన్న వ్యాపారాల లాభాలు తుడిచిపెట్టుకుపోతాయి. ఇటు వ్యాపారాన్ని కాపాడుకోవటానికి, అటు ఇంటి ఖర్చుల కోసం వ్యక్తిగత బంగారాన్ని తాకట్టు పెడతారు. సంక్షోభం తీవ్రమైతే అటు రుణాలు తీర్చలేక, ఇటు బంగారాన్ని విడిపించుకోలేక తీవ్ర రుణభారంలో మునిగిపోతారు. అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలను, నిబంధనలను అమల్లోకి తెస్తోంది. అంతర్జాతీయంగా యుద్ధ భయాలు నెలకొన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు షేర్ మార్కెట్ల నుంచి డబ్బులు తీసేసి అత్యంత సురక్షితమైన బంగారంపై పెట్టుబడి పెడతారు. దీనివల్ల ధరలకు రెక్కలొస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మహిళలు భవిష్యత్తు రక్షణ కోసం కనీస మొత్తంలో కూడా బంగారాన్ని కొనలేరు. ఒకవేళ ఇంట్లో పెళ్లిళ్ళు, అత్యవసరాలు ఉంటే అధిక ధరలకు కొనలేక అప్పుల పాలు కావాల్సి వస్తోంది. బంగారం అమ్మకాలపై తొందరపడకూడదు. రేట్లు పెరుగుతున్నాయి అని కంగారుపడి చేతిలో ఉన్న బంగారాన్ని ప్రైవేటు వడ్డీ వ్యాపారులకు అమ్మేయటం లేదా తాకట్టు పెట్టడం చేయకూడదు. అత్యవసర పరిస్థితుల్లో చిన్న మొత్తాల కోసం బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవడం మంచిది. అలాగే ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం అనుకున్న వారు బ్యాంకుల నిబంధనలకు లోబడి రుణాలు తీసుకుంటే అన్ని విధాలుగా శ్రేయస్కరం. ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు కుటుంబంలో అన్నింటికంటే ఎక్కువ ఒత్తిడిని, ఇబ్బందుల్ని ఎదుర్కొనేది మహిళలే. పరిమితమైన ఆదాయంతో ఇల్లు గడవటం, పిల్లల చదువులు, ఆరోగ్యం చూసుకోవటం మహిళల చేతుల్లోనే ఉంటుంది. ఆర్థికంగా తమను తాము కాపాడుకునేందుకు మెలకువలను పాటించాలి. విలాసాలు, అవసరాలు రెండు భాగాలుగా విభజించి ఆచితూచి ఖర్చు చేయాలి. వెచ్చాలు, పాలు, మందులు వంటివి తప్పనిసరి అవసరాలను గుర్తించి అవి మాత్రమే జరిగేలా చూసుకోవాలి. ఆర్థిక సంక్షోభం రాకముందే అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలంటూ ప్రధాని పిలుపునివ్వటం గమనార్హం. బంగారం విషయంలో ప్రధాని
నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపులోని అంతరార్థం తెలియక చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అయితే అన్నది మహిళలు ఒంటిపై వేసుకునే నగలను దాచుకునే కొద్దిపాటి బంగారం గురించో కాదు. కొందరు కిలోల కొద్దీ బంగారాన్ని బిస్కెట్లు, కాయిన్ల రూపంలో లాకర్లలో పెట్టేస్తారు. అది దేశ ప్రగతికి ఉపయోగపడేలా పెట్టుబడిగా మారాలి అన్నదే ప్రభుత్వం ఆలోచన. అంతేగాక బ్యాంకుల్లో బంగారు రుణాలపై నిబంధనలు కఠినతరం చేయడానికి కారణం మహిళల్ని ఇబ్బంది పెట్టడం కాదు. ధరలు అకస్మాత్తుగా పడిపోతే బ్యాంకులు నష్టపోకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంకు కొన్ని నిబంధనలు పెడుతుంది. ప్రభుత్వ ప్రయత్నం మధ్యతరగతి వారిని అడ్డుకోవాలని కాదు, కేవలం బంగారం కొనొద్దు అన్నదే ప్రమాణంగా తీసుకోకూడదు. దానికి బదులు మహిళలకు లాభం చేకూర్చే అద్భుతమైన ప్రత్యామ్నాయాలను తీసుకొస్తుందన్న విషయాన్ని కూడా గమనించాలి. మహిళల ఆర్థిక భద్రతను కాపాడుతూనే భౌతిక బంగారం కొనుగోలును తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పథకాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ప్రభుత్వం జారీ చేసే గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. వీటికి లాకర్ రుసుము కట్టక్కర్లేదు. తయారీ ఖర్చులు, తరుగు ఉండవు. బంగారం ధర పెరిగితే వచ్చే లాభంతో పాటు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2.5% అదనపు వడ్డీని నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. అలాగే ఇళ్లలో పాత బంగారు నగలు లేదా నాణేలను ప్రభుత్వం గుర్తింపు పొందిన బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. మీ బంగారం బరువు ఆధారంగా ప్రభుత్వం మీకు వడ్డీ చెల్లిస్తుంది. గడువు ముగిసిన తర్వాత మీ బంగారాన్ని తిరిగి నగదు రూపంలో లేదా కొత్త కాయిన్స్ రూపంలో పొందొచ్చు. మహిళలు తమ ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం కొనుక్కునే నగల విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు. అత్యవసర పరిస్థితుల్లో మీ నగలు ఎప్పుడూ మీకు అండగానే ఉంటాయి. ప్రభుత్వం కోరుకునేదల్లా ఒక్కటే, బంగారాన్ని కేవలం లాకర్లలో దాచకుండా బాండ్ల రూపంలోనో లేదా బ్యాంక్ స్కీమ్ల రూపంలోనో పెడితే అటు దేశానికి ఇటు మీ కుటుంబానికి రెట్టింపు లాభం ఉంటుంది. మహిళల ఆర్థిక రక్షణ కవచమైన బంగారాన్ని మరింత శక్తివంతంగా మార్చటం, భవిష్యత్తు ఆర్థిక సంక్షోభాలను తట్టుకోవటానికి మహిళలు కేవలం నగలు కొని దాచుకోవటమే కాకుండా ప్రభుత్వ గోల్డ్ బాండ్స్ వంటి పథకాల వైపు అడుగులు వేయాలి. దీనివల్ల అటు కుటుంబానికి అదనపు ఆదాయం రావటమే కాకుండా ఇటు దేశానికి చమురు, ఇతర అత్యవసర వస్తువులను దిగుమతి చేసుకోవటానికి అవసరమైన విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. ఇది జూన్ 8, 2026 తేదీ నాటి జాగృతి వారపత్రికలో సీనియర్ జర్నలిస్ట్ జయశ్రీ ఆచంట అందించిన కథనం.